స్టార్ట్ అయిందా? వస్తా ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ఫోన్ టెక్నాలజీ నేర్చుకుని రిపేర్లు అదేవిధంగా స్పేర్ పార్ట్స్ అమ్ముకునే చిన్న షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఉద్యోగస్తులైనా ఉండాలి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్ అయినా వ్యాపారం చేసేవాళ్ళని ఉండాలి. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం ద్వారా అనేక మందికి టాపీ మేస్త్రి దగ్గర నుంచి ఫోన్ టెక్నాలజీ కాడి నుంచి ఇంకా అనేకమైన పనుల్లో అది వారి స్కిల్ని పెంచి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అవసరమైతే వాళ్ళకి ఫైనాన్స్ సదుపాయం కల్పించి అటు బ్యాంకు ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా ఫైనాన్స్ కూడా కల్పించి వాళ్ళని ఒక వ్యాపారవేత్తగా చేయాలి, వాళ్ళ దగ్గర 40 పని చేసినట్టుగా ఉండాలన్న ఆలోచనతో కొన్ని ఈ సందర్భంలో భాస్కర్ అనే యువకుడు వాళ్ళ మామగారు రమణ గారు ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ ఫోన్లు బాగు చేయడం వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరి జేబులో 2 ఫోన్లు ఉంటాయి, మనిషికి 2 ఫోన్లు ఉంటాయి. యావరేజ్ చూసుకున్నా ఒక ఫోన్ కంపల్సరీ. దానికి ఫోను చెడిపోగానే ఫోన్ మార్చగలిగే వాళ్ళు ఉంటారు, అదే రిపేర్ చేసుకుని వాడుకునే వాళ్ళు ఉంటారు. మరి చిన్న వాళ్ళు రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది ఆ రిపేర్ చేసే మనుషుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల భాస్కర్ గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆ టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభం చేసే అవకాశం నాకు కల్పించారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి వ్యాపారంలో ఆయన బాగా డెవలప్ అవ్వాలి, ఆయన 2-3 కుర్రాళ్ళని పెట్టుకుని పని చేయించుకునే విధంగా అభివృద్ధి చెందాలని, ఆ ఇతర పిల్లల కుటుంబాలకు కూడా ఆసరాగా ఉండే విధంగా ఆయన ఈ వ్యాపారాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తూర్పు నియోజకవర్గం 19 డివిజన్ పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో ఈరోజు భాస్కర్ అనే ఒక వ్యక్తికి విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభించడం. సో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషి, ఒక కామన్ మ్యాన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా పటిష్టం అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి ఆ శిక్షణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వెలుగులో నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభించుకోవటం, కూడా వెలుగులు చూడటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ రోజు ప్రారంభమైనటువంటిది కాదు, కొన్ని వందల వేల మంది మన తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ డివిజన్లో మనం చూసినా కానీ మనకి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచినో ప్రారంభించడం, కొన్ని వందల వేల మంది జీవితాల్లో వెలుగులు నింపడం అనేది మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి చేరువేలాగా మేము కూడా ఈ యొక్క 19 డివిజన్లో అందరికి కూడా చేరువేలాగా మేము కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి.